చాలా ముఖ్యమైన మొక్క గురించి మనం ఔషధ మొక్క గురించి చెప్పుకుందాం. ఇది బావంచాల్ అంటారు. లాటిన్లో సొరేలియా కొరిలిఫోలియా అంటారు. దీన్ని సంస్కృతంలో వాకుచి కుష్ఠాగ్ని అంటారు. దీని పేరులోనే ఉంది కుష్ఠాగ్ని అంటే కుష్టుని పారద్రోలేది అని దాని అర్థం. చాలా దీన్ని సువాసన ఉంటుంది, ఘాటు ఉంటుంది. దీని గింజలు పొడి చేసినప్పుడు దీని గింజలు వాడతాం అన్నమాట. దీన్ని చర్మం పైన వాడవచ్చు చర్మవ్యాధులప్పుడు. చర్మవ్యాధుల్లో అద్భుతంగా పనిచేసే ఔషధం. అలాగే కొన్ని కుష్టులకి లోపలకు కూడా ఇస్తారు. ఓకే సార్. ఈ గింజలు కూడా కొద్దిగా చేదు కారం కలిసినట్టుగా ఉంటుంది, కొద్దిగా తీపి కూడా ఉంటుంది. దీని చూర్ణం వాడతాం మనం, గింజల చూర్ణం. గింజల చూర్ణం లేకపోతే వాటిని ఉడకబెట్టి ఆ రసం కూడా లోపలికి ఇవ్వచ్చు కషాయం. కానీ అవి ఏం చేస్తాయంటే మనం ఆయుర్వేద పరంగా చెప్పుకున్నప్పుడు కఫ వాత పిత్తాలని 3 ఉంటాయి. వాటిలో కఫాన్ని వాతాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత క్రిమి వల్ల వచ్చే చర్మ వ్యాధులు వాటిని తగ్గిస్తుంది. పైత్యం వల్ల వచ్చే జ్వరం దాన్ని తగ్గిస్తుంది. కుష్టులో అన్ని రకాల కుష్టులకి ఇది అద్భుతంగా పనిచేసే ఔషధం మొక్క అనమాట. దీనికి ఏం చేస్తారంటే మెయిన్ ఇది పనిచేయడానికి కారణం ఏంటంటే దీన్ని వాడటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ని అంటే దేహంలో ఉన్న మలినాలని బయటికి పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు దీని నేను చాలామంది పేషెంట్స్ మీద వాడి చూశాను. అది ఎలా అంటే ఈ బావంచాల్ చూర్ణాన్ని చండ్ర అంటే మనం కవిరి అంటాం, కిళ్ళిల్లో వేసే కవిరి. ఆ కవిరి చండ్ర చెట్టు నుంచి వస్తుంది అనమాట. చండ్ర చేవ నుంచి తీసిన పౌడర్ అది. దాన్ని కషాయంతో ఇది 7 రోజులు భావన చేసి అంటే 7 రోజులు నానబెట్టి దీని గింజలు అది కనుక ఇస్తే ఎటువంటి కుష్టు అయినా చర్మ రోగం అయినా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఈ బావంచాలు సుగంధి ఈ 2 కలిపి కషాయం కాచి రోజు 2-3 సార్లు 2-3 ఔన్సులు చొప్పున ఇస్తూ ఉంటే వెనీరియల్ డిజీజ్ కూడా తగ్గిపోతాయి. తర్వాత అంటే ఇంకొక యోగం చెప్తాను. ఈ బావంచాలు, చండ్ర చెక్క, తర్వాత ఉసిరిపప్పు ఈ 3 సంభాగాల్లో కలిపి వాటి కషాయం కాచి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2-3 ఔన్సులు చొప్పున ఇస్తూ ఉంటే చెవుడు తగ్గిపోతుంది. శ్వేత కుష్టు స్విత్రం అంటాం అంటే బొల్లి, ఆ బొల్లి కూడా తగ్గిపోతుంది. ఈ బావంచాలు మజ్జిగతో కానీ ఆవు మూత్రంతో కానీ నానబెట్టి నూరేసి శరీరానికి రాసుకుంటే ఆ చర్మ రోగాలన్నీ తగ్గిపోతాయి. దీని మోతాదు ఏంటంటే మామూలుగా చూర్ణం అయితే లోపలికి తీసుకోవటానికి పూటకి అంటే ఆణ ఎత్తు అంటే అరగ్రాము నుంచి 30 గ్రాము మోతాదు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలబంద చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్లో ఇది కూడా ఒకటి. కలబంద మొక్క గురించి తెలుసుకుందాం. ఈ కలబందని సంస్కృతంలో ఘృతకుమారి అంటారు, ఘృతకుమారి అంటారు. ఇదే అంటే ప్రపంచవ్యాప్తంగా 325 రకాల కలబందలు ఉన్నాయి. వాటిలో మన దేశంలో 74 రకాల కలబందలు ఉన్నాయి. ఎలో బార్బడెన్సిస్ అంటారు, ఎలో వెరా అంటారు, ఎలో వెరా కలబంద యాజ్ ఏ హోల్. అందులో ఎలో బార్బడెన్సిస్ అన్నది ఒక బార్బడోస్ అంటే వెస్ట్ ఇండీస్ ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో పెరిగే మొక్క అనమాట ఎలో బార్బడెన్సిస్. అలాగే ఎలో ఫెరాక్స్ అనే ఒక మొక్క ఉంది, అది అమెరికాలో పెరుగుతుంది. ఇలాగ ఒక 5 రకాల మొక్కల్ని మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్కలుగా ఎస్టాబ్లిష్ చేశారు సైంటిఫిక్గా. కానీ మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో కలబందని ఔషధంగా వాడటం మనకి తెలుసు. దీనికి మామూలుగా దీన్ని ఎలో ఇండికా అంటారు, ఎలోవేరా మామూలు పేరే.
ఇప్పుడు ఇది ఏమిటంటే ఈ దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. ఇది 18 మాసాలు 18 నెలలు దాటిన తర్వాత కానీ ఈ ఆకుల్లోకి మెడిసినల్ ప్రాపర్టీస్ సరిగ్గా రావు. అంతకంటే తక్కువ వయసు ఉన్న ప్లాంట్స్ తీసుకుంటే మెడిసినల్ ప్రాపర్టీ సరిగ్గా ఉండదు దానిలో, అంచేత పని చేయలేదు అనుకుంటారు. కాబట్టి ఏంటంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త అది దాని వయసు ముందు పరిగణనలోకి తీసుకుని పర్వాలేదు ఒక 2 సంవత్సరాల మొక్క ఉంది అంటే దాని నుంచి మనం ఆకులు మట్టలు కోసి దాని నుంచి ఆ గుజ్జు తీసుకుని మనం వాడుకోవచ్చు. ఆ గుజ్జు ఏంటంటే చిరు చేదు ఉంటుంది, కొంచెం వెగటుగా ఉంటుంది, రుచి పెద్ద బాగోదు. దానికి కారణం ఏంటంటే దానిలో మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒక ఎలాయిన్ అని ఒక కెమికల్ ఉంటుందన్నమాట. ఎలాయిన్ ఉండటం వల్ల అది విరేచనకారి, అది బాగా ఘాటుగా వెగటుగా ఉంటుంది. అంచేత అది పోయేలాగా శుభ్రంగా కడుక్కుని తినమంటారు చాలామంది. కడుక్కుని తినక్కర్లేదండి. యాక్చువల్గా మనం దాంతో సహా తీసుకుంటేనే మనకి పూర్తిగా అన్ని రకాల మనకు ఉపయుక్తంగా ఉంటుంది. అది కడిగేసి తీసుకుంటే కేవలం పంచదార అద్ది కానీ అలా కడిగి తీసుకుంటే మనకి చలవ చేస్తుంది, బాగా మంచి చలవ చేస్తుంది.